జాంబవానుడు తపస్సు చేశాడు. పార్వతీదేవి గంజీపురంలోని కంపానది తీరంలో ఏకాంబరనాథుని ఏకాగ్ర భక్తితో కొలిచింది. అప్పుడు కంపానదిలో వరద రావడంతో ఆమె పూజిస్తున్న సైకతలింగం కొట్టుకుని పోకుండా గట్టిగా తన హృదయానికి హత్తుకుంది. అప్పుడు ఆమె చేతి ఆభరణముల నొక్కులు ఆ లింగంపై ముద్రితమైనవి. తిల్లీవనము అంటే చిదంబరం మధ్యలో గల వ్యాఘ్రపురంలో నృత్యము చేస్తున్న నటరాజమూర్తిని పతంజలి మహర్షి పూజించాడు. దేవేంద్రుని వాహనమైన ఐరావతము యొక్క దంతం ఒకటి దేవదానవ యుద్ధముల్లో విరిగిపోగా ఆ ఐరావతము శ్వేతారణ్యంలో తపస్సు చేసి తిరిగి దానిని పొందింది. సేతుబంధ క్షేత్రంలో శ్రీరాముడు పాప విమోచకుడైన రామనాథేశ్వరిని ప్రతిష్ఠించి పూజించాడు. జగద్రక్షణకై గతప్రతి అనే స్థానంలో పరమశివుడు జంబూ వృక్షము కింద నిలిచి పూజలు అందుకుంటున్నాడు. మణిముక్తా నదీ తీరంలో